ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం మిదాని బస్ స్టేషన్ లో ఉన్నాం. సో మిదాని మనకి హైదరాబాద్ కి ఈస్ట్ సైడ్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వెల్ కనెక్టెడ్ బస్ రూట్స్ కూడా ఉన్నాయి. ఈ బస్ స్టేషన్ నుండి పాస్ త్రూ అయ్యేటి ఏ బస్సెస్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటి డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న బోర్డు లో కానీ మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే బస్ రూట్స్ మోస్ట్లీ మిదాని డిపో నుండే ఉంటాయి. ఇక్కడ నుండి సర్వీస్ చేసేవి. ఎంవీఎస్ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే బస్ స్టేషన్ వాళ్ళకి ఎమోషన్. టోటల్ గా 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బట్ ప్లాట్ఫామ్స్ తో కాకుండా ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బస్సెస్ చాలా వరకు ఓపెన్ స్పేస్ లో ప్లాట్ఫామ్స్ కన్నా ఎక్కువ ఆపుతూ ఉంటారు. మిదాని నుండి పాస్ అయ్యి ఇంకా మోస్ట్ ఫ్రీక్వెంట్ రూట్ వచ్చేసి 300. ఇది మనకి ఎల్బీ నగర్ ఉప్పల్ నుండి మేదీపట్నం వరకు వెళ్తుంది. ఫర్ ఎవ్రీ 2-3 minutes కు బస్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది ఫ్రమ్ మార్నింగ్ 4:30 to night 11. మేదీపట్నం నుండి ఉప్పల్ ఎల్బీ నగర్ నుండి మిదానికి రీచ్ అవ్వడానికి 300 ఇస్ బెస్ట్ రూట్. ఇదే కాకుండా మనకి శంషాబాద్ కి 300/251. ఇవి కూడా ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచారు ఈ మధ్యలో. సో ఎవ్రీ 10-15 minutes కి మనకి శంషాబాద్ కి కూడా డైరెక్ట్ బస్సెస్ మిదాని నుండి అవైలబుల్ ఉంటాయి. ఇవి మార్నింగ్ 6:30 నుండి నైట్ 9:30 వరకు ఎవ్రీ 10-15 minutes కి అవైలబుల్ ఉంటాయి. మిదాని డిపోటే ఈ బస్సెస్ ని ఆపరేట్ చేస్తాయి ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ శంషాబాద్ వయా మిదాని. బడంగ్పేట్, నాదర్గుల్, ఆదిబట్లకి మనకి ఇక్కడ నుండి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి. రష్ అవర్స్ లో మనకి నాదర్గుల్ వరకు ఇలా స్పెషల్ బస్సెస్ కూడా నడుపుతారు, లైక్ ఈవినింగ్ టైంలో. మనకి నాదర్గుల్, ఆదిపట్ల వెళ్ళడానికి మనకి కోటి నుండి అవైలబుల్ ఉంటాయి బస్సెస్. అది 203A. కొన్ని ఇయర్స్ బ్యాక్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ బస్సెస్ ఫ్రీక్వెన్సీ చాలా పెంచారు. లైక్ పీక్ టైమ్స్ లో మాత్రం మీకు ఎవ్రీ 5-10 minutes కి మాత్రం ఒక బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మిదాని నుండి తీసుకునే రూట్ వచ్చేసి మనకి బాలాపూర్ క్రాస్ రోడ్, అక్కడ నుండి బడంగ్పేట్, తర్వాత ఎంవీఎస్ఆర్, నాదర్గుల్, తర్వాత ఆదిబట్ల వరకు వెళ్తుంది. ఇదే కాకుండా 203A/R ఇంకా A/K అని ఉంటాయి. అవి కొంగరకలం ఇంకా రావిరాల వరకు వెళ్తాయి. అవి కొంచెం టైమ్లీగా ఉంటాయి. 203A/R రూట్ వచ్చేసి మనకి వండర్లాకి నియర్ బైగా వెళ్తుంది. సో వండర్లా వెళ్ళే వాళ్ళు అంటే కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మనకి ఏదైనా దగ్గరికి వెళ్ళే బస్సు ఉందంటే అది 203A/R. అది కోటి ఉమెన్స్ కాలేజ్ టు రావిరాలు వెళ్తుంది వయా మిదాని. సో ఆ బస్ ని ప్రిఫర్ చేయవచ్చు. నేను ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను బస్ స్టేషన్ లో. అండ్ హాఫ్ అన్ అవర్ లో ఆల్మోస్ట్ 30 buses వెళ్ళాయి. 300 అంటే 1 minute కి ఒక బస్ యావరేజ్ చెప్పుకోవచ్చు. ఒకేసారి 5 buses అలా లైన్ గా వస్తూ ఆల్మోస్ట్ 30 buses అయితే వచ్చాయి. ఇక్కడ మనకి సీటింగ్ అయితే ఆల్మోస్ట్ 50 members కూర్చునేటట్టు సీటింగ్ ఉంది. అండ్ బస్ స్టేషన్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బస్ పాస్ కౌంటర్ వచ్చేసి మనకి 2 platforms దాటాక మిడిల్ లో ఉంటుంది. ఇది ఆపరేషనల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి నైట్ 8:15 వరకు. మిదాని టు సికింద్రాబాద్ వెళ్ళడానికి మనకి 102B/203N ఇంకా 102B అవైలబుల్ ఉంటాయి. అవి యాక్చువల్లీ ప్లాట్ఫామ్ లో ఆగకుండా సైడ్ నుండి ఆపేసుకొని వెళ్ళిపోతుంది, ఎందుకంటే బడంగ్పేట లాస్ట్ అవి. సో బడంగ్పేట అనేది కొంచెం నియర్ బై కాబట్టి ఎక్కువ ప్లాట్ఫామ్ మీద కాకుండా సైడ్ నుండి వెళ్ళిపోయారు. అండ్ మిదాని నుండి అనదర్ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 103. ఇది ఆర్సీఐ వరకు వెళ్తుంది. ఆర్సీఐ వచ్చేసి మనకి పాడి షరీఫ్ కి కొంచెం అవతల సైడ్ ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అది, అందులో కాలనీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి 103 అనే రూట్ ఇంపార్టెంట్ రూట్. ఇది యాక్చువల్లీ కొన్ని మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైంలో సికింద్రాబాద్ వరకు కూడా రన్ చేస్తారు వయా కోటి ఆర్టీసీ క్రాస్ రూట్. సో ఇది ఉమెన్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సంతోష్ నగర్, మిదాని, తర్వాత బాలాపూర్ క్రాస్ రోడ్ నుండి మనకి స్ట్రైట్ గా వెళ్ళి మల్లాపూర్, తర్వాత పాడి షరీఫ్ బైపాస్ నుండి మనకి ఆర్సీఐ వరకు వెళ్తుంది. ఈ బస్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువనే, ఎందుకంటే కొంచెం పబ్లిక్ డిమాండ్ కూడా తక్కువ. కానీ టైం టు టైం అయితే ఈ బస్సెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్లో కూడా కొన్ని టైం టు టైం అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఈ బస్సెస్ టైం టు టైం నడుస్తాయి కాబట్టి బస్సు రాగానే బస్ మాత్రం చాలా ప్యాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5-10 minutes మిదానిలోనే ఆపారు. 5-10 minutes అయిన తర్వాత మిదాని నుండి స్టార్ట్ అయింది. మనకి పాడి షరీఫ్, తుక్కుగూడ ఇక్కడ సైడ్ వెళ్ళడానికి 253 seats అవైలబుల్ ఉంటాయి. సో 253లో ఇంకా కొన్ని వేరే సబ్సిడీస్ ఉంటాయి. లైక్ 253G ఇది గూడూరు వెళ్తుంది, 253L ఉంటుంది అది లేమూరు వెళ్తుంది, 253M ఉంటుంది అది మహేశ్వరం వెళ్తుంది. ఇవన్నీ ఉమెన్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే మిదాని టచ్ వెళ్తాయి. యాక్చువల్లీ బస్ రూట్స్ పరంగా చూసుకుంటే ఇది ఓన్లీ 1 side ఆఫ్ హైదరాబాద్ కి మాత్రమే బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి 218 కూడా ఉంటుంది, పటాన్చెరు వరకు వెళ్తుంది 218/102. కాకపోతే చాలా తక్కువ ఉంటాయి, అంటే చాలా వరకు కోటి నుండి రన్ అవుతాయి. డిపో టైంలో మిదాని అలా వస్తాయి. సో ఈ బస్ స్టేషన్ ఉన్న సైజ్కి, బస్ స్టేషన్కి ఉన్న క్యాపబిలిటీకి ఇంకా చాలా బస్ రూట్స్ యాడ్ చేయొచ్చు. మనకి చెర్లపల్లికి, గండిమైసమ్మకి, మేడ్చల్కి, షామిరిపేట్కి ఇలాంటి అంటే హైదరాబాద్కి ఎన్స్ అయిన ప్లేసెస్కి కూడా మనకి మిదాని నుండి బస్ సర్వీసెస్ ఉంటే బాగుండు. ఎందుకంటే మిదాని సరౌండింగ్ లో అన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీస్ ఉంటాయి. DRDO, DRDL ఇంకా BEL ఇలాంటివన్నీ. సో వేరియస్ లొకేషన్స్, హైదరాబాద్లో వేరియస్ లొకేషన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా యాజ్ టైం ప్రోగ్రెసెస్ ఈ రోజు చాలా బిజీగా ఉంటాయి. ఇది ఈవినింగ్ 4:30 టైంకి తీసిన వీడియో. మిదాని టు బడంగ్పేట వెళ్ళడానికి మిదాని లోపలికి వెళ్తుంది, కానీ బడంగ్పేట అక్కడ నుండి వేరే చోటి అంటే కోటి, సికింద్రాబాద్ వెళ్ళే వారి బస్సెస్ అన్ని ఈ మిదాని సైడ్ నుండి వచ్చి ఇక్కడ సైడ్ రోడ్లో ఆపుతాయి. సో మీకోసం 102B వీడియో తీసాను. ఇది సికింద్రాబాద్ వరకు వెళ్తుంది. ఇంపార్టెంట్ రూట్. ఎవ్రీ 10-15 minutes ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. మిదానితో మీకున్న ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. అండ్ ఎంవీఎస్ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.